దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరలా మనం ప్రభు యొక్క సాన్నిధ్యంలోనికి వచ్చి కూర్చోవడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాలపు వాగ్దానము కొలస్సీ 3:3 చూస్తే, మీ జీవము క్రీస్తు కూడా దాచబడి ఉన్నది అని చెప్తున్నారు. అవును, అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘముతో చెప్తున్న మాట ప్రియులారా. అవును, మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది అనడానికి ఎటువంటి సందేహం లేదు. నిజంగా యేసు క్రీస్తుల వారు ఈ లోకంలోనికి వచ్చి నిజంగా మనని రక్షించినటువంటి విధానం, మనని కాపాడిన విధానం, అందుకే ఎఫెసీ పత్రికలో ఉంటది, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారున్నప్పుడు సైతము ప్రభు మిమ్మల్ని క్రీస్తులో బ్రతికించెను అని చూస్తున్నాం. ఆయన జీవమిచ్చే దేవుడు, ఆయన బ్రతికించే దేవుడు, మరణము నుండి విడిపించే దేవుడు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకే మనకి ఉదయకాలము వాగ్దానము మనం జ్ఞాపకం చేసుకుంటే కొలస్సీ 3:3 మీ జీవము క్రీస్తు కూడా దాచబడి ఉన్నది. ప్రియులారా, మన జీవము అనగా మన ఊపిరి ఎవరి చేతిలో కూడా లేదు. చాలా మంది పిరికివారుగా భయపడుతూ అనేక విధాలుగా మరి సంకోచిస్తూ ఉంటారు ప్రతినిత్యం. కానీ ఇక్కడ దేవుని వాగ్దానం చూస్తే మన జీవమును గురించి మాట్లాడుతున్నాడు. మన జీవము యేసుక్రీస్తులో దాచబడి ఉన్నది. అందుకే కొలస్సీ 3:3 రాయబడిన మాటలన్నీ కూడా ఈ సమయంలో కొంచెం మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా చక్కగా రాయబడింది. మీరు క్రీస్తు కూడా లేపబడి ఉన్నవారు గనక మీరు పైనున్న వాటిని వెదుకుడి, భూసంబంధమైన వాటిని వెదకుడి అని చెప్పాడు. అవును, మనం క్రీస్తు కూడా లేపబడిన వారం గనక మనం పైనున్న వాటిని వెదకాలి. ఎందుకంటే పైన ఆకాశమందు ప్రభు ఆసీనుడై ఉన్నట్లుగా దైవ గ్రంథములో మనం చూస్తూ వస్తున్నాం. కనుక ఈ ఉదయకాలం మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. అదెన్నటికి కూడా మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని మన నిత్య జీవితంలో గుర్తుంచుకుంటామో ప్రియులారా, పిరికితనము గాని, అవిధేయత గాని, అమర్యాద గాని మనం నడుచుకోం. ఎందుకంటే క్రీస్తు వాక్యానికి జీవం ఉన్నది. ఆ క్రీస్తు జీవమే మన సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను మీ జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకే దాచబడి ఉన్న మన జీవంను గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మనం నిజంగా అన్యజనాంగముగా, ఒకప్పుడు నిరీక్షణ లేని వారిగా, ఒకప్పుడు నిజంగా భయంకరమైన స్థితిలో ఉన్న మనని ప్రభు చూసి మన జీవాన్ని క్రీస్తులో భద్రంగా దాచి ఉంచాడు. అందుకే ఇక్కడ మీరు క్రీస్తు కూడా లేపబడిన వారు గనక మీరు పైనున్న వాటినే వెదకాలి అని చెప్పి దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. అంతేకాదు, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకొనకుడి. ఎంత చక్కగా దేవుని వాగ్దానం ఈ ఉదయకాలమున మన కొరకు దాచబడిందో మనం గ్రహించగలిగితే ప్రియులారా, నిజంగా దేవుని యొక్క మరి క్రీస్తులో మన జీవము సమృద్ధిగా దాచబడి ఉన్నది, ఎటువంటి సందేహం లేదు. కనుక ఈ ఉదయకాలమున మన యొక్క జీవం క్రీస్తులో దాచబడిందని సమృద్ధి కలిగినటువంటి వారిగా, దేవుని చిత్తము నిరంతరం జరిగించే వారిగా ప్రభు సన్నిధిలో ముందుకు సాగడానికి మనలను మనము దేవునికి అప్పగించుకోవాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మన జీవము మరి క్రీస్తు దాచబడింది గనక క్రీస్తు మరలా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మన జీవంతో మనం లేపి సజీవులుగా ఆయనతో తీసుకొని వెళ్తాడనేటువంటి వాగ్దానాన్ని నమ్మి ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి వంటి యెహోవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, మా జీవం నీలో దాచబడి ఉందని మేము కూడా నమ్ముచున్నాం ప్రభు, మీకు స్తోత్రాలు. అయా, మీతో లేపబడిన గారు గనుక మేము పైనున్న వాటిని వెదుకుడుకు మీరు మాకు సహాయం చేయండి. ఆయన పైన
తండ్రి కుడిపార్శ్వమున మీరు కూర్చొని ఉన్నాడు తండ్రి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా మా ప్రభు మమ్మల్ని నీ కొరకు జీవింపచేసి నీ మహిమలో మా ప్రతి అవసరం తీర్స్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా జీవం నీలో దాచబడిందని నిరీక్షిస్తూ నీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన మీ ప్రియకుమారుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి మీరు దేవుని స్తుతించండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మీరు ఆశీర్వదిస్తూ ఇతరుల ఆశీర్వాద కారకులు అవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్.